ఇకపోతే ధ్యానం, అందులో సౌండ్ లేదు, మనసు నిర్మలమైపోయింది, ఆత్మే పరబ్రహ్మం తెలుసుకున్నాం, అంతా మనమేం తెలుసుకున్నాం. ఆహా, అది బ్రహ్మానందం. కనుక ఆ సాధనలోంచి ఏమొస్తుందంటే ఆనందం వస్తుంది. కనుక ఆ సమయాన్ని కేటాయించాలి. సంగీతంలో బాగా సమయాన్ని కేటాయిస్తే సుస్వరం వస్తుంది. ఆ సమయాన్ని కేటాయించకపోతే అపస్వరమే కదా వచ్చేది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, శ్వాస అనే గురువు గారి దగ్గర అధిక సమయాన్ని కేటాయిస్తూ పోతుంటే అది సాధనగా పరిణామం చెందుతూ ఆ ఆనందం అనే సిద్ధత్వాన్ని మనకి కలిగిస్తుంది. నేను శరీరం కాదు ఆత్మను, అలాగే ప్రతి ఒక్కరిని కూడా శరీరం కాదు ఆత్మ, తర్వాత మమాత్మ సర్వభూతాత్మ, ఆత్మే పరబ్రహ్మము, ఘటాకాశమే చిదాకాశం అని తెలుసుకున్నప్పుడు, అంతా ఒకటే అని తెలుసుకున్నప్పుడు ఇంకా ఆ జీవుడిలో సర్వ మలాలు తొలగిపోయాయి, సర్వ కమలాలు వికసించుకున్నాయి. కనుక అది ఆ యొక్క సాధన, సమయమే సాధన, సాధన ద్వారా వచ్చే సిద్ధత్వం. ఈ మధ్యలో మనకి ఎంతో అసహనంగా ఉంటుంది. ధ్యానంలో కూర్చుంటాము, లేచిపోబుద్ధి చేస్తుంది. అక్కడ ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ జరుగుతుంది, అది చూద్దాం అనిపిస్తుంది. ఇక్కడేమో నేను ధ్యానం చేయాలి, అక్కడేమో వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. క్రికెటా ధ్యానమా? ధ్యానం వదిలిపెట్టేసి క్రికెట్ పోతే వాడికి క్రికెట్ ఇంపార్టెంట్ ధ్యానం కన్నా. క్రికెట్ వదిలిపెట్టేసి ధ్యానం చూసాడనుకో, వాడి క్రికెట్ కన్నా ధ్యానం ఎక్కువ. దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తామో జీవితంలో, దేని వెంట ఎక్కువగా పడతామో అది మనకి లభ్యమవుతుంది. దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదో, దేని వెంట పడలేదో అది మన దగ్గరికి ఎలా వస్తుంది? సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కువ సమయాన్ని కేటాయించాలి సాధనకు. మధ్యలో ఎన్నో అవాంతరాలు వస్తుంటాయి. అసహనముగా ఉండరాదు, సహనముగా ఉండవాలి. నిజమే అక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది, ఇక్కడ నేను ధ్యానం చేస్తున్నాను. నిజమే ఆ పక్కన పెళ్ళాం ఉంది, కానీ ఇక్కడ నేను ధ్యానం చేస్తున్నాను. పక్కన పిల్లలు ఉన్నారు, నీకు ధ్యానం చేస్తున్నాను. పక్కింట్లో కొట్లాడుకుంటున్నారు, నీకు ధ్యానం చేస్తాను. మరి వాళ్ళు కొట్లాడుకుంటే నాకు ఇక్కడ అసహనంగా ఉంది, కానీ నువ్వు సహనము పాటించవలే. సహనమే ప్రగతి. ప్రతి చిన్న ఆటంకానికి నువ్వు కళ్ళు తెరిచేసి వెళ్ళిపోతుంటే, అంటే సహనాన్ని లేక అసహనంతో వెళ్ళిపోతుంటే నువ్వు ఎప్పుడు ముందుకెళ్ళేది? ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కి వేసినట్టు అసహనం ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, సహనం అంటే ఏమవుతుందంటే వెనక్కి అడుగు లేనే లేదు, ముందరికి అడుగు వేసుకుంటూనే పోతాం. కనుక ముందు అడుగు వేసుకుంటూ పోవడమే దాని పేరు ప్రగతి, పురోగతి. ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనకేస్తే అది తిరోగతి. కనుక అసహనంతో అందరూ వదిలిపెట్టేస్తున్నారు. నా దగ్గరికి చాలామంది ఫ్లూట్ నేర్చుకోవడం కోసం వచ్చారు. 1 రోజు వస్తారు, 2 రోజులు వస్తారు, వారం రోజులు వస్తారు. నేను వాడికి కూర్చోబెడతాను. గంట సేపు అస్సా అనవయ అంటాను. వాడు 1 రోజు 2 రోజులు చూస్తే ఇలా చూస్తాడు, 3వ రోజు పత్తా కనపడ్డాడు, అవుట్. వాడు సహించలేడు దాన్ని, ఆ కష్టాన్ని సహించలేడు. మరి ఎంతో కష్టాన్ని సహిస్తే కానీ ఏ విద్య కూడా రాదు. అలాగే సంసారంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆ కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు, భార్యాభర్తలు సంసారంలో ఎన్నో కష్టాలు పడ్డాలి. మరి అన్నీ వస్తుంటాయి. అప్పుడే కానీ సంసారంలో ఉంటే, లేకపోతే చిన్న కష్టంలో తుప్పుకోమంటే విడిపోతుంది, భగ్నం అయిపోతుంది, సారం నిస్సారం అయిపోతుంది. కనుక ఆ సంసారంలో ప్రగతికి కూడాను సహనమే కారణము. సంగీతం నేర్చుకోవడంలో కూడాను ప్రగతి కారణము సహనమే. ధ్యాన విద్యాభ్యాసంలో కూడాను ప్రగతికి కారణభూతము సహనమే, ఎక్కడైనా సరే. కనుక సహనమే ప్రగతి. 6వ జ్ఞాన రత్నం. మొట్టమొదటిది ఆత్మే పరబ్రహ్మము, 2వది జీవుడే దేవుడు, 3వది దేహమే దేవాలయము, 4వది శ్వాసే గురువు, 5వది సమయమే సాధన, 6వది సహనమే ప్రగతి.